కరెంటు స్తంభానికి కట్టిన ఈ ప్లాస్టిక్ బోర్డు మీద ఏం రాసిందో చూడు. కోర్టు ఆవరణలో పొగ తాగుట నిషేధం. పొగ త్రాగుతూ కనిపించిన ₹200 జరిమానా విధించబడుతుంది. ఈ ఒకదాన్నే కాదు, కోర్టు కాంపౌండ్లో ఉన్న చెట్లకు, కోర్టు గోడలకు, కరెంటు స్తంభాలన్నిటికీ దగ్గరుండి నిలబడి ఇసంటి బోర్డులు కట్టించిర్రు. గుంటూరు జిల్లా జడ్జి సారు, అక్కడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మేడంలు ఇద్దరు కలిసి ఈ కోర్టు కాంపౌండ్లోనే చాయ్ దుకాణము, టిఫిన్ సెంటరు, బుక్ స్టోరు, జిరాక్స్ సెంటర్లు గిన అన్నీ ఉన్నాయట. ఇక మరి చెట్టు కింద నీడున్నట్టు చాయ్ దుకాణం ముంగట సిగరెట్ దుకాణాలు కాంబినేషన్ అయినాయి. ఇక అట్లనే అవి కూడా చాన్ని అందుబాటులో ఉన్నాయట అందరికీ. కేసుల ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం, ఏ చట్టాలు ఏ సెక్షన్ల కింద వాదిస్తే కరెక్ట్ ఉంటుందో అని బుర్రలు హీట్ అయ్యేటట్టు లా బుక్కులు దిర్రమర్ర తిరిగెత్తుంటారు కదా లాయర్లు. ఇక అట్లా హీట్ ఎక్కే బుర్రలను దమ్ము కొట్టి రిలాక్స్ చేసుకునే అలవాటు చాలా మందికే ఉందట అక్కడ. కానీ తాగేటోళ్ళు ఉంటారు, సిగరెట్ల పొగ వాడనోళ్ళు కూడా ఉంటారు. వచ్చేటోళ్ళు 10 మంది కూడా ఎక్కడ తాగితే ఏం బాగుంటుంది. అందుకే ఇదివరసంది కోర్టు కాంపౌండ్ లోపల సిగరెట్లు బంద్ పెట్టిచ్చిర్రు. మరి ఇక జడ్జి సార్లు డిసైడ్ చేసినారని గమ్మున వాడిస్తారో, దమ్ము కొట్టడం మా ప్రాథమిక హక్కు అని వాదిస్తారో అక్కడి ధూమపాన ప్రేమిక వకీళ్ళు. కానీ మనకు మన ఇష్టం ఉన్నట్టు దమ్ము కొట్టే స్వేచ్ఛ ఉన్నట్టే పక్కోళ్ళకు కూడా మన పొగతోటి ఎంగిలిపడ్డ గాలి కాకుండా మంచి గాలి పీల్చుకునే హక్కులు ఉంటాయి కదా. కాబట్టి ఈ కండిషన్లు పాటిస్తారు కావచ్చు. లేదంటే ఒక్క సిగరెట్ కాలిస్తే సిగరెట్ ఖర్చుతో పాటు 200 ఎక్స్ట్రాగా దండుగా కట్టవలసి వస్తుంది మరి.